వాడిని లోపల తీసుకొచ్చారంటే నేను చచ్చినంత ఒట్టే. దేనికో పుట్టినోడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఏ అనాథలుగానే కట్టి పెట్టారు కదా ఒక ఆశ్రమం, అందులో పెట్టుండొచ్చుగా. మనమంతా ఉండగా వీడు అనాథ ఎలా అవుతాడు సౌజన్య? నాకు సత్య బ్రహ్మ ఇద్దరు సమానమే కదా. ఇప్పుడు ఇద్దరు సమానమనే అంటారు, రేపు నా కూతురు తక్కువ వీడెక్కువ అని అంటారు. ఇదిగో నేను బతికుండగా అలాంటి పరిస్థితి నా కూతురికి రానివ్వను. ఏరా మీ అమ్మతో పాటు నువ్వు చచ్చుండొచ్చు కదరా సౌజన్య. చూసావా సత్య, వీడి కోసం మీ నాన్న నన్ను కొట్టాడు. మీ నాన్నకు మన ముఖ్యం కాదు, వీడే ముఖ్యం, వీడే ముఖ్యం. సౌజన్య, సౌజన్య, Baby safe, sir. But sorry to say. అమ్మా, అమ్మా, మళ్ళీ అమ్మా. అమ్మ సత్య, తలుపుతీ అమ్మా. వాడు అమ్మని చంపేశాడు, వాడు ఉండడానికి వీల్లేదు. అలా కాదమ్మా, మీ అన్నయ్య అమ్మా. నాకే అన్నయ్య లేడు. నేను చెప్పేది వినమ్మా. అమ్మ లేదనుకుంటావేమో నాన్న, అమ్మ మాతోనే ఉంది. అందుకే అన్ని ఇంట్లో అమ్మ చెప్పినట్టే జరగాలి. అమ్మ వాడి ఇంట్లో ఉండొద్దండి, వాడి ఇంట్లో ఉండకూడదు, 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 మన నాయకుడు శ్రీ పీకేఆర్ గారి కూతురు శ్రీమతి సత్య జయదేవ్ మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారు. అమ్మ సత్య, అందరికీ నమస్కారం. సూటిగా విషయానికి వచ్చేస్తాను. నాన్నగారు పోయాక కొంతమంది ఇక్కడ పార్టీని లాక్కోవడానికి ట్రై చేస్తున్నారు. అందుకే నా భర్త పీకేఆర్ అల్లుడు పార్టీకి ఎంతో సర్వీస్ చేసిన జైని జేజే పార్టీ ప్రెసిడెంట్గా నేను ప్రపోజ్ చేస్తున్నాను. మీ అందరి మేడం, ఇది పార్టీ వర్కింగ్ కమిటీ మీటింగ్. కమిటీలో ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడాలి. ఏమయ్యా నాయుడు, అదేంటది రెడ్డి, నువ్వు అనేదేంటి? పీకేఆర్ గారి కూతురుకి ఇక్కడ మాట్లాడే హక్కు లేదంటావు, అంతేనా? పీకేఆర్ కూతురుగా ఆవిడకి పార్టీలో తగ్గ గౌరవం ఉంది, కానీ పార్టీ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఆ మాట చెప్పడానికి నువ్వయ్యా ఏంటి నోర్లేస్తా ఉందేంటి? మా బ్రహ్మ రాడనా? ఏంది బ్రహ్మ రావాలని జాస్తి మాట్లాడుతూ ఉంటావా? ఇక్కడ ఎవరైనా సరే నమ్మ పీకేఆర్ సార్ కూతురు సత్య మేడం తర్వాతనే. అవును, సత్య మేడం తర్వాత. అందరూ కూర్చోండి. ఇక్కడ ఏం చెయ్యాలన్నా, ఏం నిర్ణయం తీసుకోవాలన్నా మా బ్రహ్మ ఇక్కడికి రావాలి. అంతవరకు ఆగండి. నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. చెప్పాలనుకున్నది చెప్తాను. ఎవరి కోసమో వెయిట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. వెయిట్ చెయ్యాలి. బ్రహ్మన్న, మీరు ప్రెసిడెంట్ అయితే పార్టీ అంతా ప్రక్షాళన అయిపోతుంది. అది ప్రచారం మాత్రమే. ప్రెసిడెంట్ అయ్యేది నేను కాదు, సత్యప్రియ.
ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవాలంటే హోదా కావాలి, ఒక పదవి కావాలంటే అర్హత ఉండాలి. ఎవరో ఏదో చెబితే అది చెల్లదు. అంతమందిలో ఆడపిల్లని అన్ని మాటలు ఎలా అనగలం బ్రహ్మన్న? అసలే సత్య నీ మీద ద్వేషంతో ఉంది. ఇప్పుడు ఇలా చేస్తే ఆ ద్వేషం మరింత ఎక్కువైపోతుంది కదా బ్రహ్మ. పెరగనివ్వండి, ఆ ద్వేషాన్నే నా ఆయుధంగా మార్చుకుంటాను. సత్యని బయటకు తీసుకొస్తాను. వారసత్వం అంటే పదవి కాదు, బాధ్యత. నిప్పుల కొలువులో కాలితేనే ముడి బంగారం ఆభరణం అవుతుంది. గొంగళి పురుగులా నలుగురిలో అవమానపడ్డాకే అది సీతకోక చిలుకలా మారి ఎగరగలుగుతుంది. తప్పదు. రేపు సత్యకు ఇది యాసిడ్ టెస్ట్. సత్య పీకేఆర్ గారు కూతురు, ఆ హోదా చాలు తనకి. పీకేఆర్ కూతురు అంటే వాళ్ళ ఇంట్లో గొప్ప, మాకు కాదు. మీ మీద అంత ఇష్టం ఉంటే మిమ్మల్ని ఆవిడ నెత్తి మీద పెట్టుకోమనండి, మా నెత్తి మీద పెట్టి రుద్దొద్దు. నేనిక్కడ నిలబడ్డానికి, మాట్లాడడానికి నా అర్హత ఏంటి అని కొందరు అనుమానపడుతున్నారు. వాళ్ళకి చెప్తున్నాను, ఇది సంజాయిషి కాదు, నా సమాధానం. మా నాన్న పీకేఆర్ ఈ పార్టీని నడిపించడానికి, రాష్ట్రాన్ని పాలించడానికి ఆయన లైఫ్ అంతా మీతోనే ఉన్నారు. మీరందరూ బాగున్నారు. కానీ నేనేం పోగొట్టుకున్నానో తెలుసా? నా బాల్యం, మై బ్యూటిఫుల్ చైల్డ్హుడ్. అమ్మ లేని 7 ఏళ్ల చిన్నపిల్ల, అప్పుడే పుట్టిన ఇంకో పసిబిడ్డని ఒళ్ళో పెట్టుకొని రాత్రి పగలు నాన్న ఇంటికొస్తాడని ఎదురు చూసిన కొన్ని వందల రోజుల బాధ. అది నా అర్హత కాదా? మన పార్టీ, మన జనం భగవద్గీతలా భావించే గొంతు లేని వాళ్ల గళం అనే పుస్తకాన్ని మా నాన్న నాకు చెప్తూ ఉంటే ప్రతి అక్షరము రాసింది నేను. అందులో ప్రతి ఆలోచన ఆయన రక్తం మరిగి పుట్టిందైతే నేను ఆయన రక్తాన్ని. అది నా అర్హత కాదా? డైరెక్ట్గా నేనెప్పుడు పార్టీలో లేకపోవచ్చు, కానీ పార్టీ నాలో చిన్నప్పటి నుంచి ఉంది. మీరే నా కుటుంబం, ఇదే నా ఇల్లు. నా ఫ్యామిలీతో నేను మాట్లాడడానికి నాకు అర్హత కావాలా? చెప్పండి. మేడం, మీ అర్హతల గురించి మాకేం అభ్యంతరం లేదు. జై గారు మీ భర్తనే అర్హత తప్ప ఇంత పెద్ద పార్టీకి ప్రెసిడెంట్ అయ్యే అర్హత ఏముందో చెప్పండి. ఆల్రైట్, ఇక్కడంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ దాట్. పీకేఆర్ ఫ్యామిలీని పార్టీకి దూరంగా ఉంచాలని కుట్ర జరుగుతుంది. మీ అందరూ అనుకున్నట్టు అర్హత నాకు లేదనుకుంటే పీకేఆర్ వారసురాలైన సత్యకు అర్హత ఉంది కదా. ఐ నో వాట్ ఐమ్ డూయింగ్ సత్య. జన జాగృతి పార్టీ నూతన అధ్యక్ష పదవికి సత్య పేరుని నేను ప్రకటిస్తున్నాను. ఆపే ధైర్యం గాని అడ్డుకునే దమ్ము గాని ఎవరికైనా ఉంటే మోస్ట్ వెల్కమ్. జన జాగృతి పార్టీ నూతన అధ్యక్షురాలు శ్రీమతి సత్యప్రియ గారికి నా అభినందనలు. కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. తప్పకుండా తను ఈ పరీక్షలో నెగ్గుతుందన్న నమ్మకం నాకుంది. కారణం తను పీకేఆర్ రక్తం. సత్యప్రియ గారి నాయకత్వం, సత్యప్రియ గారి నాయకత్వం.